మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గార్ల మండల ప్రజల చిరకాల వాంఛ మున్నేరు ప్రాజెక్టు. గత 5 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు మరి భూములన్నీ కూడా ఎడారిగా మారుతున్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో మన పక్కనే ఒక వరప్రసాదంలాగా ఉన్నటువంటి పాకాలేరు, అలిగేరు నీళ్ళన్నీ కూడా పక్కనున్న పొలాలని, చాలని అన్నీ ముంచెత్తుకుంటూ పోయి మరి సముద్రంలో కలుస్తున్నటువంటి ఒక దుస్థితిని చూస్తూ గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక ఆనకట్ట కడితే ఇటు కుడి ఎడమల రెండు వైపులు ఉన్నటువంటి గార్ల మండల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. ఈ గ్రామాలతో పాటు సుదీర ప్రాంతాలకు అటు కామేపల్లి కానివ్వండి, కారేపల్లి, ఖమ్మం రూరల్, డోర్నకల్ తదితర మండలాలన్నిటికీ కూడా నీళ్లు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి దాదాపు 69 నుంచి నేటి దాకా అనేక సర్వేలు, అనేక ప్రతిపాదనలు ఇవన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి స్థితిలో చిట్ట చివరికి 2009లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఈ ప్రాజెక్టుకు 136 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి 35,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రకటించినటువంటిది ఉన్నది. దానికి ఒక జీవోను కూడా విడుదల చేసింది. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు మూలపడ్డది. సరే, చిట్ట చివరికి మనకు గోదావరి నీళ్ళైనా వస్తాయి, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తామని చెప్పి నాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రకటన చేశారు. నిర్దిష్టమైనటువంటి హామీ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు పెట్టినటువంటి మొత్తం డిపిఆర్ రిపోర్ట్లో బయ్యారం చెరువుకు నీళ్ళు వస్తాయి, గార్ల చెరువుకు నీళ్ళు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా సాగునీరు అందిస్తామని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి హామీని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నేపథ్యంలో సరే, సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతోటైనా ఈ ప్రాంతానికి సాగునీరు వస్తాయని చెప్పి అందరం ఆశిస్తున్నటువంటి క్రమంలో మొత్తం సీతారామ ప్రాజెక్టు నీళ్ళన్నిటిని కూడా ఒక్క ఎకరానికి కూడా ఇల్లెందు నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వకుండా ఆ నీళ్ళన్నిటిని కూడా మొత్తం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం మళ్లించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు లంక సాగర్ కాడ అనుసంధానం చేసి కాలువకు, వైరా చెరువుకు, ఇప్పుడు తిరిగి పాలేరు రిజర్వాయర్కు నీళ్లు తీసుకుపోయేటటువంటిది శరవేగంగా కాలువ పనులు జరుగుతున్నాయి. అంటే గోదావరి నీళ్ళకి ఇల్లెందు నియోజకవర్గానికి కానీ, గార్ల బయ్యారం మండలాలకు కానీ చుక్క నీళ్లు కూడా రావు అని చెప్పగానే చెప్పినటువంటి ఒక స్థితి ఈనాడు కనిపిస్తుంది. అట్లాంటి స్థితిలో మినుకు అనుకుంటూ ఉన్నటువంటి ఆశ మున్నేరు ప్రాజెక్టు కడితే గార్ల మండలం సస్యశ్యామలం అవుతుంది. ఆ మున్నేరు ప్రాజెక్టు కట్టిన కాడి నుంచి ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకొని బయ్యారం చెరువులోకి నీళ్ళు వేసుకుంటే ఆ నీళ్ళ నుంచి మళ్ళీ గార్ల చెరువు కూడా వచ్చి ఈ మైదాన ప్రాంతానికన్నా ఒక నీటి వసతి ఏర్పడుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నటువంటి ఆశ మీద ఈరోజు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశల మీద నీళ్లు జల్లి మున్నేరు ప్రాజెక్టుకు జీవో నెంబర్ 98 ప్రకారం 162,54,00,000 మంజూరు చేసిండ్రు మే 17వ తేదీన ఈ సంవత్సరం. ఆ నీళ్ళని గార్ల కానీ, బయ్యారం కానీ గతంలో ప్రతిపాదించబడ్డటువంటి కామేపల్లి, ఖమ్మం రూరల్, డోర్నకల్ ఏ ఒక్క మండలంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఈ నీళ్ళన్నిటిని కూడా తీసుకెళ్ళి పాలేరు చెరువులోకి తీసుకెళ్తాం. తద్వారా 2,54,000 ఎకరాలు అయితే పాలేరు చెరువు నుంచి పారక ముందు కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ దానికి గ్యారంటీ ఉంటుంది. పాలేరు నియోజకవర్గంలో 130,30,000 ఎకరాల సాగుకి స్థిరీకరణ లభిస్తుంది అని చెప్తున్నటువంటి మాట ఈ ప్రాంత ప్రజల ఆశల మీద నీళ్లు జల్లేటటువంటి మాట. అది అసలు మున్నేరు జలాలు ఎవరి? కృష్ణా జలాలు మీవే, గోదావరి జలాలు మీవే. మా అందరి నోళ్లు కొట్టి ఈ ప్రాంతాన్ని ఎడారి చేస్తూ ఈ నీళ్ళన్నీ తీసుకెళ్తూ చివరికి మన నీళ్లు, మన బయ్యారం చెరువు నీళ్లు, పాకాలేరు నీళ్లు, మన చుట్టూన్నటువంటి పొలాలలో మేడలు పెట్టుకుంటూ నష్టపరుస్తూ పోతున్నటువంటి ఈ వరద నీటిని కూడా మాకు ఇవ్వకుండా మీరు పాలేరుకు తీసుకెళ్లటం అంటే అన్ని నీళ్లు పాలేరుకేనా? ఇక మిగతా ప్రాంతం లేదా? మీరు ప్రాతినిధ్యం వహించే పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం అయితే తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయినట్టేనా? ఈ ప్రాంతంలో కృష్ణానది, గోదావరి నదితో పాటు ఉపనదులుగా ఉన్నటువంటి మున్నేరు నీళ్లను కూడా తీసుకెళ్లటం అంత జలదోపిడి, దారుణమైన జలదోపిడి ఆంధ్ర పాలనలో కూడా జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జలదోపిడిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. ఈ రోజు మనం నీళ్లను కోల్పోతే మన భవిష్యత్తును కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాం, భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మున్నేరు జలాలు ముమ్మాటికి ఈ ప్రాంతానివే, ఈ ప్రాంత ప్రజలకే దాని మీద హక్కు ఉంది. ఖచ్చితంగా అక్కడ ఆనకట్టు కట్టాల్సిందే, ఈ నీళ్ళని ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిందే. ఏదైతే అటు గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు పారనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ నీళ్ళన్నింటినీ ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతర అన్ని పార్టీలతో కలిసి గార్లలో మరి మున్నేరు జల రక్షణ కమిటీగా ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా
జరిగే మున్నేరు జలరక్షణ ఉద్యమంలో మేమందరం కూడా క్రియాశీలక పాత్ర పోషించి ఈ నీళ్లు ఈ ప్రాంతానికి దక్కే వరకు పోరాటం చేస్తామని ఆ ఉద్యమంలో కలిసి రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జలదోపిడీ జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి దీన్ని సాకారం చేస్తామని చెప్పి రోళ్లగడ్డ దగ్గర సీతారామ ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన వెంటనే ఈ ప్రాంత ప్రజలు మొత్తం సుమారుగా 13 మండలాల మంది రైతాంగం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీ ప్రాంతాలకు ముఖ్యంగా టేకులపల్లి, ఇల్లెందు, గార్ల, బయ్యారం, డోర్నకల్లు, మహబాదు, కారేపల్లి, కామపల్లి మండలాలకు ఈ పంటలు పండటానికి సమృద్ధిగా నీళ్లు దొరుకుతాయని చెప్పి ఆశించారు. కానీ ఆ శిలాఫలకం నేడు ఒక శిలాఫలకంగానే మిగిలిపోయింది. మొత్తం కూడా సీతారామ ప్రాజెక్టుని డిజైన్స్ మార్చేసి ఆనాడు డిపిఆర్లు పేర్కొన్నట్టు విధంగా కాకుండా ఇవాళ మొత్తం సత్తుపల్లి ప్రాంతానికి తీసుకెళ్లటానికి మొత్తం దాన్ని డిజైన్ మార్చి ఈ ప్రాంతాలకు తలాపుల నుంచి పోయేటువంటి నీళ్ళని, గోదావరి జలాల్ని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఇవ్వకుండా, ఏజెన్సీ ప్రాంతాల మండలాలకు ఇవ్వకుండా ఇవాళ జలదోపిడీ జరిగింది. మరి దీనికి భిన్నంగా సీతారామ ప్రాజెక్టు పోయిందని చెప్పి మరి మున్నేరు ప్రాజెక్టుని కూడా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి మరి మున్నేరు ప్రాజెక్టుని గార్ల, బయ్యారం, డోర్నకలు, కారేపల్లి, కామపల్లి మండలాలకు నీళ్లు అందించవచ్చు. దాన్ని కూడా ఇవాళ పాలేరు చెరువు ద్వారా మొత్తం మళ్ళీ ఆ సత్తుపల్లి ఏరియాకే స్థిరీకరణకే, సాగర్ కాలువలకి స్థిరీకరణ కొరకే ప్రయత్నం కొనసాగుతా ఉంది. అందుకే ఇది ఒక రకంగా ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రాంత ఆదివాసీ ప్రాంత ప్రజలకు, ఈ మండలాలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాజెక్టు ద్వారానైనా, మున్నేరు ప్రాజెక్టు ద్వారానైనా ఇప్పుడు చెప్పినటువంటి మండలాలకు నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. అందించకపోతే ఇప్పటికే అనేక ఉద్యమాలు కొనసాగిస్తా ఉన్నాం. సిపిఎంఎల్, లీడర్ డెమోక్రసీ పార్టీతో పాటు కలిసి వచ్చే రైతు సంఘాలు అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని ఆందోళన కార్యక్రమం చేపట్టినాం. ఇప్పటికైనా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ఈ మున్నేరు ప్రాజెక్టుని పూర్తి చేసి తక్షణమే ఈ గార్ల, బయ్యారం, డోర్నకల్లు, కారేపల్లి, కామపల్లి మండలాలకు సాగునీరు, తాగునీరు అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి అనుగుణంగా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి సాధించేదాకా ఈ పోరాటాన్ని ఆపోని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.